పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చీటింగ్ కేసు వ్యవహారంలో లంచం డిమాండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డాడు. కేసు పరిష్కారం పేరుతో బాధితుడిని భయపెట్టి మొత్తం 25,000 రూపాయలను లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికలతో మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కలెక్టరేట్లో పిటిషన్ ఇచ్చారు. ఏమనంటే జక్కంశెట్టి మావుల్డేశ్వరరావు గారు మరియు నలుగురు తనకి ఏదో ఉద్యోగం ఇప్పిస్తారని, డబ్బులు తీసుకున్నారని, తనను మోసం చేశారని కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ తణుకు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. తణుకు టౌన్ పోలీస్ స్టేషన్లో అది క్రైమ్ నెంబర్ 280/2025 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4, 351 క్లాస్ 2, 79 రెడ్ విత్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ అంటే 420 506 రెడ్ విత్ 34 కింద ఐపీసీలో చెప్తే ఆ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. యాక్చువల్గా వాస్తవానికి ఆ మావుల్డేశ్వరరావు ఏసీబీ దగ్గరికి వచ్చాడు. ఏలూరు ఏసీబీ కార్యాలయానికి వచ్చి అతను చెప్పింది ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా వడ్డీకి డబ్బులు తీసుకొని ఇచ్చారని, వడ్డీ కడుతూ వచ్చారని, వారి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ డబ్బులు కట్టలేకపోయారని